ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బ్రోకర్లకు కమిషన్లు ఇచ్చి మర్చెంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేలాది కోట్ల రూపాయలు అప్పులు తెచ్చే కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. దీంతో రాష్ట్ర ప్రజలపై బోయలేని భారం పడుతుందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్, కాంగ్రెస్ 6 గ్యారంటీలు అన్ని గాడిద గుడ్డే అన్నారు. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గాడిద గుడ్డే అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాకపోవడం దుర్మార్గమన్నారు. భారత్ను నెంబర్ 1గా తీర్చిదిద్దడం, కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతమే లక్ష్యంగా నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవకాశవాద పార్టీలని విమర్శించారు. అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిపి డ్రామాలు ఆడుతున్నాయన్నారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టం చేయడం జరిగింది. ఉన్నత విద్య చదువుకోవాలనేటువంటి లక్షలాది మంది విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు రుణ సహాయం ఇవ్వాలని చెప్పి 3 లక్షల కోట్ల మహిళా బడ్జెట్లో లక్షల మంది తెలంగాణ మహిళలకు ఉపాధి కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు గరిష్టంగా అంటే 20 లక్షల రూపాయల వరకు గల ముద్ర రుణాలు తెలంగాణ రాష్ట్రం కూడా వస్తాయి. అవి దాంతోపాటు అర్బన్ ప్రాంతాల్లో నిర్మించేటువంటి ఇళ్ల నిర్మాణం అంటే మధ్యతరగతి ప్రజల కోసం కూడా ఇవాళ 1 కోటి ఇళ్లలో తెలంగాణ కూడా జనాభా ప్రాతిపదికన వాటా వస్తుంది. మధ్యతరగతి ప్రజలు కూడా ఇళ్ల నిర్మాణం చేసుకోవడం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ పథకం ఉంది. దానికి ఇళ్ల నిర్మాణం కోసం దానికి జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం కూడా వాటా వస్తుంది. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిర్మించే 3 కోట్ల ఇళ్లలో తెలంగాణకు లక్షల ఇళ్ళు వస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం యొక్క సహకారం తీసుకుంటాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అని కూడా స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు కేంద్ర పన్నుల రూపాయన ట్యాక్స్ డెవల్యూషన్ 26,216 కోట్లు, ట్యాక్స్ డెవల్యూషన్ 26,216 కోట్ల రూపాయలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 21,075 కోట్ల రూపాయలు, ఎఫ్ఆర్బిఎంకు లోబడి 62,000 కోట్ల రుణాలు ఇవాళ తెలంగాణకు ఇచ్చింది. మొత్తము 2,91,000 కోట్ల 2,91,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో నిధులు అప్పుల రూపేణ కేంద్రం అంటే 2,91,000 రాష్ట్ర బడ్జెట్లో కేంద్రము 1,09,000 కోట్ల రూపాయలు నిధులుస్తున్నది. అంటే బడ్జెట్లో 2 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే 1,00,000 కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తున్న నిధుల రూపాయలు అని కలిపి కానీ కేంద్రం ఏమి ఇస్తలేదంటారు. రైల్వే కేటాయింపులకు సంబంధించి తెలంగాణకి బడ్జెట్లో 5,336 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీంతోపాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదన్నది. గతంలో 9 ఏళ్లలో 31,221 కోట్ల రూపాయల ఖర్చును ఇలా పోయినసారి గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే కోసం కేటాయించడం జరిగింది. యూపీఏ ప్రభుత్వము గతంలో కేటాయించిన దానికంటే 20 రెట్లు ఎక్కువ కేటాయించినాం. ఈ 10 ఏళ్లలో 32,946 కోట్ల వ్యయంతో నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఇప్పటికే 100% రైల్వే విద్యుతీకరణ పనులు పూర్తి చేస్తాం. 100% తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీసం పెండింగ్ లేదు ఎక్కడ కూడా. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో 437 ఆర్ఓబీలు, ఆర్యూబీలు 437. దాని కరీంనగర్లో తీవ్ర పని కూడా ఉన్నది. 40 రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు, దానిలో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి, రామగుండము రైల్వే స్టేషన్లు కూడా కొత్త టెక్నాలజీతో ఆధునీకరించే పనులు కూడా ప్రారంభమైనాయి. 217 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. చెర్లపల్లిలో హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ ఇబ్బంది వల్ల దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేవలం నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లే ఉన్నాయి. కానీ ప్రజలు సమయాన్ని చేరుకోలేకపోతున్నారు అని చెప్పి ఉద్దేశంతో
చెర్లపల్లిలో నూతన టెర్మినల్ పనులు కూడా 99% పూర్తయింది. ప్రారంభోత్సవానికి సిద్ధం ఉంది. చిన్న చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి ఇలా ప్రధానమంత్రితోని ప్రారంభించడానికి కిషన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు అందించిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ వాళ్ళు అడిగితే ఏమంటారంటే లేదు 10 రూపాయన మేము ఇస్తాం కదా అంటారు. మరి కేంద్రం కూడా 10 రూపాయలు ఇస్తారు కదా. ఇవాళ కేంద్రం కూడా 10 రూపాయన అనేక విభాగాలకు సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ ఆ విభాగాలకు సంబంధించి నిధులు కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. వాళ్ళ 1,90,000 కోట్ల రూపాయల పైగా కేంద్ర నిధులు సమకూరిస్తే రాష్ట్ర బడ్జెట్లో కనీసము దాని గురించి ప్రస్తావన లేదు. ఇలా ఆర్థిక శాఖ మంత్రి గారే అయిపోయారు. ఆర్థిక శాఖ మంత్రి గారే క్లారిటీ ఇచ్చేది. అలా ఇవాళ జిఎస్టీ ఆదాయంలో 74%, జిఎస్టీ ఆదాయంలో తెలంగాణ వచ్చే జిఎస్టీ ఆదాయంలో 74% డివిజన్ ఫండ్ గతంలో 32% ఉండేది. దాన్ని 42% నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసింది. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పారు. పాపం ఈ ఒక్క విషయం 32% డివిజన్ ఫండ్ దాన్ని శాతాన్ని 10% పెంచి మరి రాష్ట్రానికి అదనంగా ఆదాయం ఎదురుస్తున్నట్టా లేదా? దీని గురించి మాట్లాడరు. 74% జిఎస్టీ వస్తుంది, దాని గురించి మాట్లాడరు. ప్రస్తావన ఉంటుంది దాని గురించి. దాంతోపాటు గత 5 ఇయర్స్లో 5 నెలలలో 6,177 కోట్ల రూపాయలు ప్రత్యేక సాయం. అంటే ఇది ఏంటంటే ఒక 50 ఇయర్స్ వరకు కూడా ఇలాంటి వడ్డీ లేని రుణం. ఈ వడ్డీ లేని రుణము గత 5 ఇయర్స్లో తెలంగాణకు 6,177 కోట్ల రూపాయలు ఇచ్చాం మనం. దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఏం చేసింది, గతంలో ఏం చేసింది, 10 ఏళ్లలో ఏం చేసింది? మరి గత 10 ఏళ్లలో ఏం చేయనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 10 ఏళ్లలో ఎందుకు ఉద్యమాలు చేయాలి బీజేపీ వ్యతిరేకంగా? చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు కేసీఆర్ అని తిట్టారు. అసెంబ్లీ సాక్షి కూడా కొత్త అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత చాలామంది మంత్రులు అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే కూడా కేసీఆర్ గారు మొండి వైఖరితో సహకారం తీసుకోలేకపోయాడు. అందుకే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడ్డది. కేంద్రంతో కొట్లాడిండు కేసీఆర్ అని చెప్పించి ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఏరు కూడా కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడలే. మరి కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడలే సహకరిస్తారని చెప్పి ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. ఈ 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల నిధులు గతంలో 9 సంవత్సరాలకు సంబంధించి కిషన్ రెడ్డి గారు పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకో 1 ఇయర్ 10 లక్షల కోట్లు ఇచ్చాం. మనం 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులు మనం సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి నిధులు కానీ, రుణాల రూపకంగా మనకి కేటాయించిన విషయం వాస్తవం. ఆధారాలతో సహా అనేక ప్రాంతాలు అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేయడం జరిగింది. అవి చెప్పినాకనే కేసీఆర్ అన్ని ముసుకుని సప్లై కొన్నాడు. ఆ ఉరుడు బంద్ చేసినప్పుడు కేసీఆర్ మన ట్యాక్స్ 10 ఏళ్లలో ట్యాక్స్ డివల్యూషన్ వివిధ కేంద్ర పథకాల అమలు కోసం ఈ 10 ఏళ్లలో 6,75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. ఇలా కొనుగోలు వడ్లు పత్తి సేకరణ కోసం, కొనుగోళ్ల కోసం ఇలా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంది అని చెప్పి గతంలో కేసీఆర్ మంత్రివర్గం అన్నారు. నేను అనేక కొనుగోలు సెంటర్ తిరిగినాను. సుధీర్ తాడు చూపెట్టినా, సుధీర్ తాడు పైసలు కేంద్రం వేస్తుంది, గోనె సంచి పైసలు కేంద్రం వేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ లేబర్ పైసలు కేంద్రం వేస్తుంది,
అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ చేసిన కమిషన్ కేంద్రం ఇస్తుంది, ఈ వడ్లను స్టోరేజ్ చేసేందుకు ఆ గోదాం కిరాయి కూడా కేంద్రమే ఇస్తుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు దానికోసము 1,60,000 కోట్ల రూపాయలు కేటాయించాం మనం. ఈ 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇలా వడ్డు పత్తి సేకరణ కోసం. కిసాన్ సమ్మాన్ నిధి కింద 30 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇలా ఎంఎస్పి 10 సంవత్సరాల్లో ఎంఎస్పి 9 సార్లు పెంచినాం. 10 సంవత్సరాల్లో ఎంఎస్పి 9 సార్లు పెంచినాం. ఎంఎస్పి కింద 27,000 కోట్ల రూపాయలు కేటాయించినాం. తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టినాం మనం. ఉపాధి హామీ ద్వారా 29,000 కోట్ల రూపాయలు గల ఉపాధి హామీ కోసం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టినాం. జన్ధన్ ఖాతా 1,13 లక్షల మందికి జన్ధన్ ఖాతా ద్వారా 3,600 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసినాం మనం. ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రైస్ వాటి కోసం 1,91 లక్షల మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం. 1,91 లక్షల మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం మనం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద. కానీ ఫోటోలు మాత్రం కేసీఆర్ పెట్టుకున్నాడు. కేంద్రం ఇచ్చే బియ్యానికి ఫోటో ఆయన పెట్టుకున్నాడు. ఇలా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు 12,580 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. 30 లక్షల టాయిలెట్స్ కట్టించినాం. ఇలా 5,50,000 ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్పించినాం. హైవేస్ నిర్మాణం కోసం 1,15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. గ్రామీణ సడక్ యోజన కింద 1,100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. దాదాపు 4,000 గ్రామీణ సడక్ యోజన 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాం. దీని ద్వారా వరంగల్లో కాకతీయ, ఆదిలాబాద్లో రిమ్స్ మెడికల్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. హైదరాబాద్లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం. 32 లక్షల ఇళ్లకు జలజీవన్ మిషన్ కింద నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది. పిఎం స్వనిధి కింద 23,000 కోట్ల రూపాయల లబ్ధి ఇవాళ పిఎం స్వనిధి కింద ఇవ్వడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద 80 లక్షల మందికి పైగా లబ్ధి ఇవ్వడం జరిగింది. లాస్ట్ వాళ్ళ 11,80,000 మందికి వాళ్ళ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏడాది మార్చిలో. దాంతోపాటు మొన్న ఎన్నికల కంటే ముందు కూడా ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రంలో పర్యటించినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. వాళ్ళ గత ఏడాది మార్చిలో ప్రధానమంత్రి గారు ఆదిలాబాద్ పర్యటనలో 56,000 కోట్ల రూపాయలు, సంగారెడ్డి పర్యటనలో 6,800 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ హైవేస్, రైల్వే వంటి అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. మనోహరాబాద్, సిద్దిపేట కలుపుతూ కొత్త రైలు మార్గంతో సహా రైలు ప్రాజెక్టులను అంకితం చేయడం జరిగింది. గత అక్టోబర్ 3న ప్రధానమంత్రి గారు నిజామాబాద్ పర్యటనలో 8,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అక్టోబర్ 13న ప్రధానమంత్రి గారు పాలమూరు జిల్లాలో వివిధ పనులకు సంబంధించి 13,500 కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ పనుల కోసం 2,460 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అసలు చెల్లపల్లి ఎల్పిజి పైప్ లైన్ గ్యాస్ ప్రాజెక్టు కోసం 2,170 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఎల్పిజి కోసం. ఇవి ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ప్రగతి రూపంలో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ కేటాయించిన నిధులు. ఇవి మాట్లాడారు, ఇవి బయట చెప్పరు. విభజన చట్టానికి వస్తారు. విభజన చట్టానికి విషయానికి వస్తే, చట్ట హామీల విషయానికి వస్తే 6,323 కోట్లతోని గతంలో మూసేసినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించిన విషయాన్ని అందరికీ తెలిసిందే. ఇవాళ 4,000 మెగావాట్ల యూనిట్ల కరెంటు ఉత్పత్తి లక్ష్యంగా ఇవాళ ఎన్టీపీసీ 11,000 కోట్ల వ్యయంతో 2 యూనిట్లు పూర్తి చేస్తాం. వాళ్ళని 11 కోట్ల వ్యయంతో 2 యూనిట్లు పూర్తి చేస్తాం. ఇప్పటికే
1600 మెగావాట్ల విద్యుత్తుని మనం వాడుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రానికి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొత్తం తెలంగాణ మొత్తం అంధకారమైనది, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రావద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇలా సానుకూలంగా స్పందించి ఇలా 5 యూనిట్లను ప్రారంభించడానికి పూర్తి 100% ఖర్చు కేంద్ర ప్రభుత్వం అది.